నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత రక్షణ రంగం ముక్కు చిత్రం మారిపోతోంది. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అజేయమైన శక్తిగా భారత్ అవతరించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రాయెల్ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన పర్యటన మాత్రమే కాదు, అది నవ భారత రక్షణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అడగకుండా ఏది రాదు అన్నట్లుగా మన అవసరాలను గుర్తించి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత కలిగిన ఇస్రాయెల్తో భారత్ జరుపుతున్న ఈ $93.5 బిలియన్ ఒప్పందం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ తన సత్తాను మరోసారి చాటబోతోంది. అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోయేలా ప్రపంచ రక్షణ రంగ ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక భారీ ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన కేవలం దౌత్యపరమైన పర్యటన మాత్రమే కాదు, అది భారత సైనిక శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఒక చారిత్రక అడుగు. భారత్ అనవసర గంతులు వేయదు, కానీ అవసరమైనప్పుడు శత్రువు గుండెల్లో నిద్రపోయేలా తన అమ్ముల పొదిని సిద్ధం చేసుకుంటోంది. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ దాదాపు $93.5 బిలియన్ రక్షణ ఒప్పందం. భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలన్నిట్లోకి ఇది అతిపెద్దది. ఇది కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు, భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించే మహాక్రతువు. ప్రస్తుత కాలంలో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు తలపడటం మాత్రమే కాదు, అది సాంకేతికతతో ఆడుకునే చదరంగం. ఇజ్రాయెల్ రక్షణ సాంకేతికతలో ప్రపంచానికే గురువు. అటువంటి దేశంతో భారత్ జతకట్టడం అంటే శత్రువులకు సింహస్వప్నమే. ముందస్తు జాగ్రత్తే అసలైన విజయం అని భారత్ భావిస్తోంది. రేపటి యుద్ధం టెక్నాలజీతోనే అని గ్రహించి ఈ భారీ పెట్టుబడికి సిద్ధమైంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ భారత్కు నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. కార్గిల్ యుద్ధం సమయం నుండి నేటి ఆధునిక క్షిపణి వ్యవస్థల వరకు ఇజ్రాయెల్ సహకారం మరువలేనిది. ఇప్పుడు $93.5 బిలియన్ డీల్ ద్వారా ఈ బంధం మరింత గట్టిపడనుంది. ఈ ఒప్పందంలో భాగంగా సాంకేతికత బదిలీ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారత్లోనే ఆధునిక ఆయుధాల తయారీ వేగం పుంజుకుంటుంది. రక్షణ రంగంలో కొత్త పరిశ్రమలు, స్టార్టప్లు రావటం వల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ AI మరియు డ్రోన్ వ్యవస్థలు కీలకం కానున్నాయి. ఈ భారీ డీల్ గురించి వార్తలు రావడంతోనే ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. ఒక దేశం తన రక్షణ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తోందంటే అది తన స్వయం సమృద్ధిని ఎంతలా ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బలవంతుడా నాకేమని పలకరింపక బలము లేని వాణ్ణి బలువురితో కూడి గెలవవలే అన్నట్టు ఎంతటి బలవంతుణ్ణైనా తన శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. భారత్ చేస్తున్నది కూడా అదే. ప్రపంచ పటంలో ఒక చుక్కంత దేశం, కానీ అగ్రరాజ్యాలనే గడగడలాడించే ఆయుధ సంపత్తి దాని సొంతం. సాంకేతికతలో ఆ దేశానిది తిరుగులేని రికార్డ్, అదే ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ దేశం వైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. కారణం, భారత ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్లో అడుగుపెట్టబోతున్నారు. ఈ పర్యటన కేవలం పలకరింపులకే పరిమితం కాదు, రక్షణ రంగంలో పెను మార్పులకు నాంది పలకబోతోంది. విస్తీర్ణం పరంగా చూస్తే మన దేశంలోని ఒక చిన్న రాష్ట్రం కంటే తక్కువ పరిమాణం ఇజ్రాయెల్ది. కానీ మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దది అన్నట్లుగా ఇజ్రాయెల్ తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసిస్తోంది. ఎడారిలో సైతం పంటలు పండించే డ్రిప్ ఇరిగేషన్ నుంచి శత్రువుల క్షిపణులను గాలిలోనే తుత్తనీయలు చేసే ఐరన్ డోమ్ వరకు ఆ దేశం సృష్టించిన అద్భుతాలు ఎన్నో. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇజ్రాయెల్ తయారీ అంటేనే ఒక బ్రాండ్. అత్యాధునిక డ్రోన్లు, సెన్సార్లు, రాడార్ వ్యవస్థలు మరియు సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్కు సాటి వచ్చే దేశం మరొకట్లేదు. మన దేశ భద్రతలో కూడా ఇజ్రాయెల్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్ సైజులో చిన్నదైనా దాని రక్షణ వ్యవస్థ, ఆయుధ సంపత్తిలో ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ బలానికి మరో ప్రధాన కారణం వారి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మోసాద్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ ఏజెన్సీగా దీనికి పేరుంది. గోడకు కూడా చెవులుంటాయి అంటారు, కానీ మోసాద్కు శత్రువు ఆలోచన కూడా ముందే తెలుస్తుందని ప్రతీతి. శత్రువు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని మరీ వెంటాడటంలో మోసాద్ స్టైలే వేరు.
భారతదేశం తన నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో మోసాద్ సహకారం అత్యంత కీలకం కానుంది. ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై ఇరు దేశాల రక్షణ నిపుణులు ఎంతో ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో కొన్ని భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నిఘా మరియు దాడి చేయగల అత్యాధునిక డ్రోన్లను భారత్ సొంతం చేసుకోనుంది. నేల నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణుల తయారీలో మరింత లోతైన ఒప్పందాలు ఉండవచ్చు. కేవలం కొనడమే కాకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీతో భారత్లోనే ఆయుధాల తయారీకి సంబంధించిన ఒప్పందాలు జరగనున్నాయి. ఇటు భారతదేశ బలం, అటు ఇజ్రాయెల్ సాంకేతికత కలిస్తే ప్రపంచ రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు గత దశాబ్ద కాలంలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలది ఒకే మాట. ఆపదలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు అన్నట్లుగా యుద్ధ సమయాల్లో భారత్కు అవసరమైన సమాచారాన్ని, ఆయుధాలను అందించడంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ పర్యటన కేవలం ఆయుధాల కొనుగోలుకే పరిమితం కాకుండా వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు మరియు నీటి నిర్వహణ వంటి రంగాల్లో కూడా సరికొత్త ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుంది. భారత్ ఇజ్రాయెల్తో $93.5 బిలియన్ భారీ రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు, ఇతరత్రాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణ పరంగా భారత్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా తన అత్యంత రహస్యమైన అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్తో పంచుకోవడానికి అంగీకరించనుంది. గత నవంబర్లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి. భారత్ వంటి దేశానికి రక్షణ రంగంలో స్వావలంబన చాలా అవసరం. ముందు జాగ్రత్త 30 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు అదే సాంకేతికత భారత్ సొంతమైతే శత్రువుల దాడులను గాల్లోనే తుత్నీలు చేసే శక్తి మనకు లభిస్తుంది. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణ ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా అంతర్జాతీయంగా ఒక శక్తివంతమైన సైనిక దేశంగా అవతరిస్తుంది. మోదీ పర్యటన అనంతరం ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి ఇజ్రాయెల్ సాంకేతికత, భారత పరాక్రమం కలిస్తే ఇక తిరుగుండదు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా భారత్ అడుగులు వేస్తోంది.